వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బుడిద వేస్తారు. నువ్వు కరుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు. నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ మనిషి అన్నాక కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే కదా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా. ఏదేమైనా మీ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఈ కార్యక్రమం బద్వేల్లో ఈ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు వాళ్ళనైతే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు పక్క నుండి హత్య చేపిస్తున్నారు. ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో. పక్కనే ఉంది వివేకానంద రెడ్డి బిడ్డ సునీత, డాక్టర్ సునీత. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన తన అధికారాన్ని అడ్డువేసి హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు చెప్పి అక్యూజ్డ్ వీళ్ళు అని చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కంచె వేసి అధికారాన్ని అడ్డువేసి ఈ రోజు కాపాడుతున్నారు. కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. 5 సంవత్సరాలు హత్య చేసిన వాళ్ళను సిబిఐ వీళ్ళు అక్యూజ్డ్ అని చెప్తున్నా ప్రతి విషయంలోనూ వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలను వీళ్ళు కాపాడటం ఒక ఎత్తు అయితే, ఈరోజు మళ్లీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అక్యూజ్డ్ అని చూపిస్తున్న ఆ అవినాష్ రెడ్డికే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇది అహంకారం కాకపోతే ఇక ఏమనాలి? ఇది హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కాకపోతే దీన్ని ఏమనాలి? హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ అదే పనిగా ఆధారాలతో అక్యూజ్డ్ అని నిందితులు అని చేర్చిన వాళ్ళకే మళ్లీ టికెట్ ఇస్తే అంటే హంతకులే, హత్య చేయించిన వాళ్ళే మళ్లీ అధికారంలోకి రావాలి. అధికారం వాడుకొని మళ్లీ వాళ్ళు జైలుకు వెళ్లకూడదు. ఇలాంటి హత్య చేసిన వాళ్ళు మళ్లీ చట్టసభలకు వెళ్లాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టే కదా. అందుకే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కాపాడుతాను అని చెప్పిన వాడు, నేను జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డి గారి వారసుని అని చెప్పుకున్నవాడు, ఇచ్చిన ప్రతి మాట తప్పాడు. వాగ్దానం చేసిన ప్రతి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కాడు. ప్రత్యేక హోదాను, రాజధానాన్ని తాకట్టు పెట్టాడు. ఇవన్నీ సరిపోవన్నట్టు హత్య రాజకీయాలు హత్య చేసిన వాళ్ళనే ఈ రోజు మళ్లీ ఎంపీ టికెట్లు ఇచ్చి వాళ్ళనే గెలిపించాలనుకుంటున్నాడు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నా. సొంత చిన్నాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అలాగా అన్ని విషయాలలో అండగా నిలబడ్డాడు. ఏ అవసరం వచ్చినా వివేకానంద రెడ్డి పలికాడు. ఒక్క రాజశేఖర రెడ్డి గారికే కాదన్నా, ఈ స్థలంలో ఈ కడప జిల్లాలో ఏ ఊరు నుంచి వచ్చినా ఎవరొచ్చినా అయ్యా నాకు ప్రాబ్లం ఉంది, నాకు సమస్య ఉంది అంటే వివేకానంద రెడ్డి గారు ఆయన బండిలోనే వాళ్ళను కూర్చోబెట్టుకుని ఆఫీసర్ వరకు తీసుకువెళ్లి ఆఫీసర్ తో మాట్లాడి వాళ్ళ సమస్య అక్కడికక్కడ పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి. అంత మంచి మనిషిని అవినాష్ రెడ్డి ఆయన కుటుంబం పొట్టను పెట్టుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు బయట తిరుగుతుంటే మరి రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు కడుపు మండదా? ఆలోచన చేయండి. కాపాడటం ఒక ఎత్తైతే మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు, మళ్లీ వాళ్ళనే గెలిపించాలట, మళ్లీ వాళ్ళు చట్టసభలకు వెళ్లాలట, వాళ్ళ అధికారాన్ని వాడుకొని మళ్లీ వాళ్ళు బయట యథేచ్ఛగా తిరగాలట. ఇది జరగకూడదనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. అన్నా, అమ్మా, అక్క, మీరే నిర్ణేతలు. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. మీ అందరూ ఆలోచన చేసి బుద్ధి చెప్పాల్సిన వాళ్లకు బుద్ధి చెప్పండి. ఈ పోరాటం జరుగుతున్నది ఎవరికో తెలుసా? ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు ఇంకొక వైపు ఉన్నారు. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ మిమ్మల్ని మీరు గెలిపించి మీకు సేవ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఒక హంతకుణ్ణి గెలిపించి మీకు సేవ చేస్తాడు అని మీరు అనుకుంటున్నారో నిర్ణేతలు మీరే. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది.
వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపించండి. నేను మాటిస్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది.